నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో శ్రీదేవి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. గత 3 రోజులుగా భక్తి శ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం నడుమ జరిగిన ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ముగింపు సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎం రాజుబాబు, సాయి, లక్ష్మీ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయం భక్తుల రద్దీ, బోనాల విజువల్స్. ధవళేశ్వరంలో వెలిసిన శ్రీదేవి పోలేరమ్మ వారి జాతర మహోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ 7 నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి 2 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన జాతర రోజైన మంగళవారం ఉదయం నుంచే ఉత్సవ శోభ సంతరించుకుంది. ఆలయ ధర్మకర్త ఎం రాజుబాబు, ఎం సాయి లక్ష్మి దంపతులు అమ్మవారి పట్టు వస్త్రాలు, ఆభరణాలను ఘనంగా ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉదయం నుంచే భక్తులు బోనాలు, మొక్కుబడులతో పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. ధవళేశ్వరం నుంచే కాకుండా పరిసర ప్రాంతాల నుండి కూడా భక్తులు రావడం ఆనందంగా ఉంది. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలేరమ్మ అమ్మవారిని ఊరేగింపుగా గోదారమ్మ చెంతకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త సతీమణి శ్రీమతి ఎం సాయి లక్ష్మి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఇక సాయంత్రం 6 గంటల నుంచి సాగిన జాతర ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. డప్పుల వాయిద్యాలు, కోలాటాలు, సాంప్రదాయ కళారూపాలు, వివిధ వేషధారణలు, నృత్య ప్రదర్శనలు మరియు విద్యుత్ దీపాలంకరణ నడుమ జాతర అత్యంత వైభవంగా సాగింది. ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు, దాతలకు మరియు భక్తులకు ఆలయ ధర్మకర్త ఎం రాజుబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.